విషయం ఏంటంటే సార్ 2021 రిపబ్లిక్ డే రోజున ఒక మత్స్యకార బిడ్డ పలాస నియోజకవర్గానికి చెందినటువంటి నువ్వలరేవు గ్రామానికి చెందిన మువ్వల నగేష్ అనే 17 ఏళ్ల విద్యార్థి శివాని ఇంజనీరింగ్ కాలేజీలో వాళ్ళ తల్లిదండ్రులు జాయిన్ చేస్తే ఆయన 26వ తారీఖున రూమ్లో రక్తపు మరకలు ఉన్నాయి. ఆ మృతదేహం అక్కడికి 10-15 కిలోమీటర్ల దూరంలో పెట్రోల్ పోసి కాల్చివేసి ఈ రకంగా పడేశారు. నేటికి 5 సంవత్సరాలు పూర్తవుతుంది, న్యాయం జరగలేదు, కేసు కట్టలేదు, ఎవరు చంపేశారు, ఎవరు దీని వెనకాతున్నారు, ఇంతవరకు ఒక్కడి మీద కూడా ఒక ఎఫ్ఐఆర్ కనీసం ఒక్కడికి అరెస్ట్ చేయలేదు. కట్ చేస్తే 2024లో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, వచ్చి మత్స్యకార బిడ్డకి న్యాయం చేస్తామన్నారు. మాకు అవకాశం ఇస్తే మేము గెలిస్తే తప్పకుండా న్యాయం చేస్తామన్నారు, చేయలేదు. గౌరవనీయులు నారా లోకేష్ గారు ఈ పలాస వచ్చారు, వచ్చినప్పుడు 2 నెలల్లో మా ప్రభుత్వం వస్తుంది, 100 రోజుల్లో మత్స్యకార బిడ్డకి న్యాయం చేస్తామని చెప్పాడు ఆయన. ఈ పలాసలోనే ఆయన చెప్పారు. ఆయన సార్ లోకేష్ గారు గుర్తు చేస్తాం సార్, దయచేసి మీకు పెద్ద న్యాయం చేయండి. ఒక మత్స్యకార బిడ్డ 5 ఏళ్ళు అవుతుంది, ఎవరు చంపారు, ఎలా చనిపోయాడు, ఇది ఏంటి సార్? ఈ కంప్యూటర్ యుగంలో కూడా మీరు ఇచ్చారు మాట, నారా లోకేష్ గారు మాట ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు, మత్స్యకార బిడ్డకి మేము వచ్చిన వెంటనే 100 రోజుల్లో న్యాయం చేస్తామన్నారు. ఈ రోజుకి 20 నెలలు అయింది, 600 రోజులు అయింది ప్రభుత్వం వచ్చి, 100 రోజుల్లో చేస్తామన్నారు. 500 రోజులు చూసాం మత్స్యకార బిడ్డ, 5 ఏళ్ళు చూసాం. రేపు రిపబ్లిక్ డేకి 5 ఏళ్ళు పూర్తవుతుంది. ఇది న్యాయమా? ప్రపంచ మత్స్యకారులందరూ కూడా సోదరులారా అందరూ ఏకమవ్వాలి. ఒక మత్స్యకార బిడ్డ తల్లిదండ్రులు వేటకి వెళ్తారు, సముద్రంలో వేటకి, ఆ వేటకి వెళ్ళిన బిడ్డని చదివిద్దాము, మేము మాలాగే సముద్రంలోకి వెళ్తారనే బాధతో కష్టపడి చదివించిన బిడ్డ 17-18 సంవత్సరాల చిన్న పిల్లోడు చనిపోయాడు, చంపేశారు. శివాని ఇంజనీరింగ్ కాలేజ్ చనిపోయిన బిడ్డ ఎలా చనిపోయాడు, కనీసం ఎలా చనిపోయాడని కూడా చెప్పలేదు. ఆ తల్లిదండ్రులకు ఎవరైనా పరీక్షించారా? ఎవరైనా ఏమైనా చేశారా? ప్రభుత్వం ఏమైనా కల్పించిందా? 20 నెలలు అయింది. మేము శాంతియుతంగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, మేము ఎవరికి వ్యతిరేకం కాదు, ఏ రాజకీయ పార్టీలకి ఎవరికి మేము వ్యతిరేకం కాదు. దయచేసి ఈ మత్స్యకార బిడ్డకి న్యాయం చేయమని మేము అడుగుతున్నాం. 5 ఏళ్ళు పూర్తవుతుంది, ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో చేస్తామన్నారు, 20 నెలలు అయింది, 600 రోజులు అయింది, నేటికి 100 రోజుల్లో చేస్తామన్నారు. అయ్యా లోకేష్ గారు మర్చిపోయారా? అయ్యా పవన్ కళ్యాణ్ గారు మర్చిపోయారా? ఒక మత్స్యకార బిడ్డయ్యా, మీరందరూ వచ్చారు, మీరందరూ వస్తే మీ మాట నమ్మి మీ అందరికీ ఓట్లు వేస్తారయ్యా, ఆ గ్రామం అంతా ఓట్లు వేసి గెలిపించారు. ఈ రోజు కనీసం పట్టించుకోలేదయ్యా. ఇది న్యాయం కాదు, ధర్మం కాదు. మువ్వల నగేష్ కుటుంబానికి న్యాయం చేయాలా? ఎవరు చంపారో వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలా ఖచ్చితంగా, లేదా లోకల్ పోలీసుల మీద మాకు ఎటువంటి నమ్మకం లేదు. 5 ఏళ్ళు పట్టింది. దీన్ని సిబిఐ విచారణ చేస్తేనే ఈ మత్స్యకార బిడ్డకి న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణకి ఏర్పాటు చేసి అలాగే మత్స్యకార కుటుంబానికి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. ఖచ్చితంగా మువ్వల నగేష్కి న్యాయం చేయాలి, మువ్వల నగేష్కి న్యాయం జరగాలి, మువ్వల నగేష్కి న్యాయం జరగాలి.